అందరికీ నమస్కారము. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. భారతదేశంలో అత్యంత దారుణమైన అన్యాయం ఒకటి ఉంది. మీకు తెలుసా? అదేంటో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటంటే కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇవ్వడం. కులానికి మతానికి ఎంతో తేడా ఉంది. కులం అనేది వృత్తి, జీవనం గడుపుకోవడానికి చేసే పని. కులం అనేటువంటిది క్యాస్ట్, వృత్తి. మతం అనేటువంటిది మనిషి మనస్సులో నెమ్మది పొందుకోవడానికి అనుసరించే పద్ధతులు, ఆచారాలు. ఈ వృత్తికి ఈ ఆచారాలకు ఏమైనా సంబంధం ఉందండి? భారతదేశంలో కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. కనుక ఇది కేవలం ఒక వర్గానికి మాత్రమే. అదెవరికంటే క్రైస్తవులకు మాత్రమే ఇస్తున్నారు. అలా నీవు సిక్కులలో నువ్వు ఏ మతమైన అవలంబించవచ్చు. నువ్వు ఏ మతానికి నువ్వు వెళ్ళినా నీ క్యాస్ట్ మారదు. నువ్వు ఏ తెగకు వెళ్ళినా నీ క్యాస్ట్ మారదు. నువ్వు ఏ దేవుని నమ్ముకున్నా నీ క్యాస్ట్ మారదు. నీ వృత్తి, నీ కులం మారదు. కానీ కేవలము ఒక మృత్యుంజయుడైన యేసు ప్రభును నమ్ముకుంటే, నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీవు కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇస్తారు. ఎంత దారుణమైన అన్యాయం అండి! తన వృత్తి మారుతుందా? మనసు మార్చుకుంటే వృత్తి మారుతుందా? ఆకలి లేదా? కడుపు లేదా? తినడా? ఆహారం తినడా? పని చేయకుండా నోట్లకు ఆహారం వస్తుందా క్రైస్తవుడికి? నిజంగా ఇది ఒక వర్గమైనటువంటి క్రైస్తవులకు ఇది చేయడం నిజంగా పాలకులు ఏం చేస్తున్నారు, నాయకులు ఏం చేస్తున్నారు, లాయర్లు ఏం చేస్తున్నారు, జడ్జీలు ఏం చేస్తున్నారు, విద్యావంతులు, ధనవంతులు, పాలకులు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? ఇది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇది ఎంత భయంకరమైన దారుణమైన అన్యాయం ఇది. ఎంతమంది యవనస్తురాండ్రు కులం సర్టిఫికెట్ ఇవ్వమంటే మతం సర్టిఫికెట్ ఇస్తే ఉద్యోగాలు రాకుండా, ఉపాధులు లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఈ న్యాయం అన్యాయం అని మీరు గుర్తుపట్టారా? నిజంగా న్యాయం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాల. మనసు నెమ్మది లేక త్రాగుబోతులై, తిరుగుబోతులై జీవితాలను చెడగొట్టుకుంటున్నటువంటి వారు మనసు మార్చుకొని ఓ పద్ధతికి జీవించడానికి తీర్మానం చేసుకుంటే అతని పిల్లలు గాని, అతనికి గాని కులం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమంటే రిలీజియన్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది ఒక రకమైన కుట్ర కాదండి? ఇది అన్యాయం కాదా? అది మనం ఎవరమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా న్యాయం గురించి మాట్లాడితే ఏ సర్టిఫికెట్ అడిగితే ఆ సర్టిఫికెట్ ఇవ్వాల. నువ్వు పోయి టీసీ అడిగితే టీసీ ఇస్తాడు. నువ్వు స్టడీ సర్టిఫికెట్ అడిగితే నీకు టీసీ ఇస్తాడా? స్టడీ సర్టిఫికెట్ ఇస్తాడు. కండక్ట్ సర్టిఫికెట్ అడిగితే కండక్ట్ సర్టిఫికెట్ ఇస్తాడు. నువ్వు ఏ సర్టిఫికెట్ అడిగితే ఆ సర్టిఫికెట్ ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రము కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నారు. ఈ మతానికి ఏంటంటే, ఈ మతం సర్టిఫికెట్ తీసుకుంటే నీకు రిజర్వేషన్ లేదు, నువ్వు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆ యొక్క రాయితీలు నీకు రావు అని. ఎందుకు క్రైస్తవుడు ఇంటి పన్ను కట్టడం లేదా? లేక క్రైస్తవులు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వానికి పనులు చెల్లించడం లేదా? క్రైస్తవుడికి కరెంటు బిల్లు ఫ్రీగా ఇస్తున్నారా? లేకపోతే క్రైస్తవుడికి ఇంటి పన్ను లేకుండా చేస్తున్నారా? కులం సర్టిఫికెట్ అడిగితే తాతల ముత్తాల నుంచి ఏ వృత్తి చేశారో అదే వృత్తి నుండి వచ్చారండి. అదే వృత్తులు. కుల వ్యవస్థను తీసివేస్తే అప్పుడు ఆర్థిక వనరులను బట్టి ఆర్థిక సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇన్కమ్ను బట్టి చేయాలి. కానీ కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇస్తున్నారు. కేవలము క్రిస్టియన్స్, క్రైస్తవులకు మాత్రమే. మరి ఏ మతం అన్నా గాని, ఏ కులం అన్నా గాని అన్యాయము అన్యాయమే. కులానికి మతానికి ఏం సంబంధం లేదండి. అది మన భారతదేశంలో కేవలము ఒకే ఒక్క వర్గం వారికి, క్రైస్తవులకే ఈ అన్యాయం జరుగుతుంది. ఇది ఎప్పుడైనా ఆలోచించారా? న్యాయం న్యాయమే. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని ఉంది సామెత. అనుభవజ్ఞులు అనుభవంతో చెప్పారు. కాబట్టి కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇవ్వడము. ఎవరైనా మీరు న్యాయవంతులుగా ఉంటే, అన్యాయాలను వివేచించేవారుగా ఉంటే ప్రశ్నించండి, అడగండి. అన్యాయం జరుగుతుంది అని. నిజంగా న్యాయమే జరగాల.
న్యాయం 4 పాదములు జరిగి నడిచినప్పుడే అప్పుడు అందరికీ నెమ్మది ఉంటుంది. కానీ ఒకరిని మాత్రమే ఈ రీతిగా మరి అన్యాయం చేసి వారి జీవితాల మీద, వారి భవిష్యత్తుల మీద దెబ్బ కొట్టడము అది ఎంతవరకు సమంజసమండి? కుల వ్యవస్థను తీసేసినప్పుడు ఈ కులానికి ప్రాధాన్యత ఇవ్వకండి. కానీ కుల వ్యవస్థ ఉన్నంత కాలము కులమేయాలి. తాత ఏం కులమో, ముత్తాత ఏ కులమో ఎంక్వైరీ చేసి ఆ కులం సర్టిఫికెట్ ఇవ్వాలి, రావాల్సిన రాయితీలను ఇవ్వాలి. కాబట్టి విద్యావంతులు, న్యాయవంతులు, జడ్జీలు, లాయర్లు, పాలకులు, అధికారులు, ప్రజలందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూడండి. అప్పుడు మీకు కూడా న్యాయం జరుగుతుంది. మీకు నీతి, న్యాయం, శాంతి, సమాధానాలు కలుగుతాయి. కనుక నిజంగా మరి ఇట్టి న్యాయం జరగడానికి మీరు ప్రయాసపడండి. న్యాయం కొరకు మీరు ప్రయాసపడండి. న్యాయం జరగడానికి మీరు మీ మనస్సును, మీ యొక్క సమయాన్ని ఇవ్వండి. ఇచ్చి న్యాయం జరిగేటట్లుగా చూడండి. ఈ అన్యాయం ఎన్నాళ్ళున్నా అన్యాయమే, న్యాయమే. కనుక కులం సర్టిఫికెట్ అడిగితే మతం సర్టిఫికెట్ ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసం? విద్యావంతులు, జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, చదువుకున్న వారు అందరూ, ప్రతి ఒక్కరు చదువుకోలేని వారు, ప్రజలందరూ కూడా గమనించి ఆలోచించి ఖండించండి. మీకేదైనా న్యాయ వ్యవస్థలో ఉంటే, లేకపోతే మీరు జడ్జి అయితే, లేకపోతే మీరు పాలకులైతే ఈ చట్టాలను సవరణ చేయడానికి మీరు ముందుకు రండి. నిజంగా మిమ్మల్ని దీవిస్తాడు భగవంతుడు. అన్యాయమే. తమ్ముడు తనవాడైన ధర్మం తప్పకూడదు. అన్యాయాన్ని ఖండించండి, న్యాయం జరగనివ్వండి. అప్పుడు మరి న్యాయం అనేది 4 పాదముల మీద నడుస్తుంది. నలుగురికి కలిసి సంతోషంగా జీవించగలుగుతారు. అట్టి కృప భగవంతుడు అందరికి దయచేయును గాక.